ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. జంతు ప్రేమికులు చాలా మంది ఉంటారు. రకరకాల బ్రీడ్స్ ని ఇంట్లో పెంచుకుని ప్రేమని పంచుతూ ఉంటారు, ప్రేమని పొందుతూ ఉంటారు. కానీ వీధిలో తిరిగే కొన్ని శునకాలని చేరదీసి వాటికి ఏమన్నా గాయాలైనా, హెల్త్ సమస్యలు ఏమైనా వచ్చినా ట్రీట్మెంట్ అందించి ఆహారం పెట్టే జీవకారుణ్యాన్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎస్, విజయవాడలోని భవానీపురం ఐరన్ యార్డ్లో ఉన్న జీవకారుణ్యంలో మనం ఉన్నాము. ఇక్కడ మురాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక గొప్ప మనసుని చాటుకున్నారనమాట. గాయాలైన శునకాలని తీసుకొచ్చి వాటికి నయమయ్యేంత వరకు ట్రీట్మెంట్ అందించి, ఆహారాన్ని అందించి, మళ్ళీ వాటిని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ స్వేచ్ఛగా వదిలేసి వెళుతూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆ జంతు ప్రేమను చూపిస్తూ ఉన్నారు. జంతువులు కూడా ఇలా కుక్కనో లేదా శునకమనో ఇంకా అలా పేర్లు పెట్టి పిలవరట. వాటికి మంచి నామకరణం కూడా చేసి ప్రేమని పంచుతూ, ప్రేమని పొందుతూ ఉంటారు. వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాము. అలాగే జీవకారుణ్యంలోకి వెళ్ళిపోయి రకరకాల జంతువుల్ని చూద్దాం, వాటి పరిస్థితిని తెలుసుకుందాం. నిజంగా ఒక హాస్పిటల్ లానే అనిపిస్తుంది. అంటే ఒక మనుషులు చూపించుకునే హాస్పిటల్ లాగా, ఓల్డ్ హాస్పిటల్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది యానిమల్ కేర్ సెంటర్ అన్నమాట. చూడండి, చక్కగా బోర్డు పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల శునకాలు ఇక్కడ ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ పునర్జీవాన్ని పొందుకొని హ్యాపీగా గడుపుతున్న ఎన్నో కుక్కల్ని మనం చూస్తూ ఉండొచ్చు. ఇంకా లోపలికి వెళితే వాటికి మంచి మంచి బెడ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, ఇలా రకరకాల జరుగుతూ ఉంది. గేట్ ఓపెన్ చేస్తే పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని మనం రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో వెంకటేశ్వర గారితో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నిజంగా మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మూగ జీవాలను ఇక్కడికి తీసుకురావడంతో పాటు అవేమైనా వాటి గాయాలైతే ట్రీట్మెంట్ అందించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆహారం అందరూ పెడుతున్నారు, వస్తున్నారు జంతు ప్రేమికులందరూ. కానీ వాటి ఆరోగ్య సమస్యల్ని తెలుసుకొని నయం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రస్తుతం ఎన్ని శునకాలు మీ దగ్గర ఉన్నాయి? ప్రస్తుతానికైతే 50 పేషెంట్లు ఉన్నారమ్మా. మాకు వేరే ప్రాంతాల నుండి కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, ఈ 4 జిల్లాల నుండి కూడా జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్ల మీద ఉన్నటువంటి కుక్కలకి యాక్సిడెంట్ అయినా, జబ్బు చేసినా పాపం వారు ఎంత కష్టనిష్ఠూరాలుగా ఓర్చి మా ఆశ్రమానికి తీసుకొస్తూ ఉంటారో మేము మా దగ్గరే ఉంచుకుంటాం. వాటికి ట్రీట్మెంట్ అది చేస్తాం. బాగా అయినటువంటిప్పుడు మేము ఇక్కడ రికార్డ్ చేస్తాము, మొత్తం కూడా వీడియో రికార్డింగ్ కూడా చేస్తాము. అట్లాగే ఇప్పుడు బుక్లో కూడా వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అది కనుక బాగా అయితే. అవి కాకుండా కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి. డిస్టెంపరు, వైరల్ ఎన్సెఫాలిటిస్ అని, ఆ తర్వాత పారు అని, ఇట్లాంటి రకరకాల కొన్ని జబ్బులు ఉన్నాయి. వాటికి సరైనటువంటి మెడిసిన్ అనేది ఇప్పటివరకు కూడా లేదు. వాటికి కొంతకాలం వరకు మేము వాటికి ట్రీట్మెంట్ చేస్తూ సెలైన్ ఇచ్చుకుంటూ బాధ లేకుండా మేము వాటికి చేయగలుగుతాం. అట్లాంటి తర్వాత కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటాయి కొన్ని. అట్లాగే కొన్ని వేరే రకాలైనటువంటి డిసీజెస్తో కళ్ళు లేకుండా వస్తాయి కొన్ని. అట్లాగే చెవుల్లో బాగా పురుగులు పడిపోయి వచ్చినటువంటివి ఉంటాయి. అట్లాగే కొన్ని డాగ్స్ అయితే పూర్తిగా అంగవైకల్యంతోనూ బాగా స్కిన్ ఇన్ఫెక్షన్తో భయంకరమైనటువంటి బాధతో వస్తూ ఉంటుంటాయి. అవన్నీ కూడా జీవితకాలం మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే బయట ఆహారం సంపాదించుకోలేవు కాబట్టి వాటిని మేము బ్రతికున్నంత వరకు కూడా మా దగ్గరే ఉంచుకుంటామమ్మా. జంతువులు ఎంత ప్రేమను చూపిస్తాయో, ఎంత విశ్వాసంగా ఉంటాయో, అవి ఏమన్నా గీరినా కొరికినా కూడా మనుషులకి అంతే ప్రమాదం, ప్రాణాలు పోయే సిచ్యువేషన్లు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు వాటి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. వాటికి ఎలాంటి, మీరు అలాగే వాటికి ఏమైనా ఇంజెక్షన్స్ కానివ్వండి అలా ఏమన్నా తీసుకుంటారా? మేము జనరల్గా ఇంజెక్షన్స్ తీసుకుంటామమ్మా. వాటికి కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అది కూడా చేస్తుంటాము. అయితే రోజు డైలీ వస్తుంటాయి కాబట్టి వచ్చినటువంటి పేషెంట్లు మేము ట్రీట్మెంట్ చేసే సమయంలో
అవి మమ్మల్ని బయట చేసేదానికి కూడా అవకాశం ఉండదు. చేస్తూనే ఉంటాయి. అయితే కూడా మాకు తెలుసు ఇవి దీనివల్ల మనకేమి ప్రమాదం లేదు అనేటువంటి విషయం తెలియటం వలన మనం వాటికి పెద్దగా ఇదేమో ఆల్రెడీ వ్యాక్సినేషన్ అంటే ఒకసారి తీసుకుంటాం. ప్రతిసారి మమ్మల్ని కలిసినప్పుడల్లా మేము వ్యాక్సిన్ తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే ర్యాబీస్ డాగ్ కనుక అయ్యేటట్టు అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అవేంటంటే మేము ఇంజక్షన్లు చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అవి మమ్మల్ని కలిసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మేము వాటి గురించి కూడా బాధపడమమ్మా. అయితే ఇప్పుడు ఒక విషయం, నేను ఈ గత 2000 సంవత్సరం నుండి కూడా ఈ యానిమల్స్ దాని గురించి కూడా ఎక్కువ పోరాటం చేయడం జరుగుతుంది. ఒకప్పుడు నేను వాటికి బిస్కెట్లు వేస్తూ ఉన్నాను. బిస్కెట్లు వేస్తూ ఉండేప్పుడు పాపం అవి తోక ఊపుకుంటూ తింటూ ఉన్న సమయంలో అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక వెహికల్ తీసుకొచ్చేసి తినేదాన్ని క్యాప్చర్ చేసేసి పట్టి బండిలో పడేశారు. చాలా బాధ అనిపించింది. ఎంత అన్యాయం! అంతకుముందు ఇంత దారుణంగా చేస్తారని అనిపించలేదు. అప్పుడు చాలా బాధ అనిపించి ఏంటి ఇది, ఈ అన్యాయం ఏంటి, పాపం అది ఎవరిని ఏం చేయలేదు, ఆహారం నేను పెడుతూ ఉన్నాను, అది తింటూ ఉంది, దాన్ని పట్టుకుని క్యాచ్ చేసి పట్టుకెళ్ళిపోయారు అని. తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, ఏంటంటే ఈ తీసుకెళ్ళినట్టు వీటిని ఏం చేస్తారు అని. కబేళాగా తీసుకెళ్ళి కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తారు అన్నారు. ఇక అసలు తట్టుకోలేని పరిస్థితి అయిపోయి వీటిని ఎట్లయినా సరే కాపాడాలి, ఏ రకంగా సరే ఇంత అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఇక్కడ మన ఎవరెవరు దీనికి కారకులు ఎవరు, దీన్ని ఆపడానికి ఎట్లాగానే అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎంతవరకు కూడా మనకి ఆ ప్రయత్నాలు మనకి ఫలించలేదు. ఇంకా అప్పుడు వీటికి యానిమల్ లాస్ ఏంటి, చట్టాలేంటి, వీటికి ఏమున్నాయి అనేటువంటిది మొత్తం తెలుసుకుని తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ, తమిళనాడు అప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది చెన్నైలో ఉంది ఆఫీసు. అక్కడికి పోయి వీటికి కావాల్సినటువంటి యానిమల్ లాస్ ఏంటి అనేటువంటిది నేను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చూస్తే వీటికి చాలా చక్కగా చట్టాలు ఉన్నాయి. 1960 సంవత్సరంలోనే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. వీటి మీద ఎవరు కూడా వాటిని హింస పెట్టకూడదు అనేటువంటి చట్టం ఉంది. వీటినంటే కూడా వైలేట్ చేస్తున్నాం, పబ్లిక్ కూడా ఎవరికి తెలియనటువంటి రోజులు అన్నమాట. అప్పుడు ఇక నేను వీటి మీద లీగల్గా కూడా నేను ప్రొసీడ్ అవ్వడం జరిగింది. లీగల్గా చాలామంది మీద, హైర్ అఫీషియల్స్ అందరి మీద కూడా హైకోర్టులు వేసాను. వేసిన తర్వాత అప్పుడు కొంతవరకు వాళ్ళకి ఎప్పుడైతే మనం కోర్టులకు వెళ్ళి లీగల్కి వెళ్ళామో అప్పుడు వాళ్ళకి చట్టాలు అర్థమవుతుంది. ఓహో ఇది చంపకూడదు, ఇది ఈ రకంగా చేయకూడదు అనేటువంటిది. దాంతో కొంత మార్పు, కొద్దిగా మార్పు. వీటికి మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి మీకు మెడిసిన్? అయితే జనరల్గా దీనికి మెడిసిన్స్ ఇవ్వటం ముందు నేను దీని మీద ఈ యానిమల్ వెల్ఫేర్ ఏ రకంగా చేయాలి, వీటిని ఎట్లా కాపాడాలి అనే దాని మీద అనేక రకాలైనటువంటి ట్రైనింగ్లు ప్రోగ్రాంలు కూడా నేను చేశానండి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారానే నేను చేయడం జరిగింది. అయితే నేను అమెరికా వాళ్ళ ద్వారా ముందు కుక్కని పట్టుకోవాలి, కుక్కను పట్టుకుంటే కానీ మనం ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు. హౌ టు క్యాచ్ ద యానిమల్ ఇన్ ఏ హ్యూమన్ మెథడ్ అని అమెరికా వాళ్ళు గోర్గాంలో మాకు థియరీ చెప్పేసి ఢిల్లీలో మా చేత కుక్కలను పట్టించేటువంటి ఇది చేసేసి మాస్టర్ యానిమల్ హ్యాండ్లర్గా అవార్డు ఇవ్వటం జరిగిందండి. ఆ తర్వాత ఫరీదాబాద్లో యానిమల్ లాస్ ఏముండయి, ఈ వాటిని ఎవరి మీద అట్లా ప్రయోగించాలి అనేటువంటి దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ ఫరీదాబాదు, అక్కడ మాకు గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి నాకు యానిమల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేసింది గవర్నమెంట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ గురించి గ్యాంగ్టాక్లో ఆస్ట్రేలియా వాళ్ళ ద్వారా మాకు ట్రైనింగ్ ఇప్పించింది. ట్రీట్మెంట్ ఏ రకంగా చేయాలి, మైనర్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, ఈ సర్జరీతో పాటు ఈ మెడిసిన్స్ ఏ రకంగా వాడాలి అనే దాని మీద గ్యాంగ్టాక్లో పూర్తిగా మాకు ఆస్ట్రేలియా వెట్ బియాండ్ బోర్డర్స్ అని వాళ్ళు ఇండియన్ కొలాబరేషన్తో మాకు ట్రైనింగ్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీ దగ్గర ఉన్న 50 కుక్కల్లో ఎక్కువ కాలం నుంచి మీ దగ్గర ఉంటున్న మీకు బాగా అలవాటైన శునకం పేరు కానీ పేర్లు మీరు పెట్టి పిలుస్తూ ఉన్నారు కదా? జనరల్గానండి వచ్చిన గంట తర్వాత నుండి అవి మాకు అలవాటు అవుతాయండి. ఎందుకంటే డాగ్ అనేటువంటిది స్మెల్ చూడగానే దానికి అర్థమైపోద్ది ఇతను యానిమల్ లవరా కాదు అనేటువంటి. రాగానే ముందు ఏ కుక్క అయినా సరే చూడండి కాలు వాసన చూస్తుంది.
కాలు వాసన చూడగానే దానికి తెలిసిపోద్ది, ఆహా ఈ మనిషి ఎవరు, ఇతను యానిమల్ లవరా కాదా, మనకి ఫీడరా కాదా అనేటువంటిది తెలిసిపోయి మీరు గనక ఈ రకంగా నవ్వుతూ గనక వాటి వైపు చూసారంటే మీ మీద ఎక్కేసేస్తుంది అనమాట. అంత స్పోర్టివ్గా ముందుకు వచ్చేస్తుంటాయి. అవి కాదు అనుకోండి, ఇక వాసన చూసేసి వెళ్ళిపోద్ది. అంటే చూడ్డానికి ముద్దుగా ఉండేవి, తోకొప్పుకుంటూ వచ్చే వాటిని అందరూ చేరదీస్తారు, అందరూ బిస్కెట్లు వేస్తారు. కానీ వాటికి ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని బాగు చేయడము, స్కిన్ డిసీజెస్ వచ్చినా కూడా కొన్ని చూడ్డానికి కూడా చాలా భయంగా అనిపిస్తూ ఉంటాయి, అవి కొన్ని నెలలుగా బాధపడుతూ ఉంటాయి. అలాంటి వాటిని చేరదీయడం అనేది నిజంగా గ్రేట్ అండి. మీరేం కోరుకుంటున్నారు ఇలా జంతు ప్రేమికుల నుంచి కానివ్వండి, ఇలాంటి డిసీజెస్ ఉన్న శునకాల విషయంలో ఏం కోరుకుంటున్నారు మీరు? మనము మనకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగం కూడా చెప్పింది ఏంటంటే, ఈ దేశ ప్రజలన్నీ కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలాలని మొత్తాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. వాటిని రక్షించుకుంటూనే మనం రక్షింపబడాలి, కానీ మనం ఒకటే కాదు. ఎందుకంటే మానవుడి యొక్క మనుగడ పూర్తిగా జంతువుల మీద ఆధారపడి ఉంది. మనం ఆ జంతువులు యొక్క సహకారం లేకపోతే మానవుడు ఎక్కడ కూడా బ్రతకలేడు. కాబట్టి అందుకని మన భారత రాజ్యాంగంలో కూడా మనం అదే రాసుకున్నాం, ప్రతి ఒక్క ప్రాణి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి ప్రేమతో చూడండి అనేటువంటి విధంగా మరి మన భారత రాజ్యాంగం రాసింది. దాన్ని అనుబంధంగానే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య రీసెంట్గా ఇంకో సర్క్యులర్ కూడా వచ్చింది, ప్రతి వెహికల్ మీద కూడా జంతువులను మీరు ప్రేమించండి అని రాయాలి అనేది రేపు బహుశా ఇప్పుడు April 1 నుంచి అనుకుంటాను అది అమలు చేయాలి అని చెప్పేసి అన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు అందరికి కూడా తెలియజేయటం అనేటువంటి జరిగింది. మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్తో ప్రైవేట్ వెహికల్స్ మీద కూడా మీరు జంతువుల మీద జాలి దయతో వాటిని కాపాడండి అనేది. కాబట్టి జాలి దయతో ఎప్పుడైతే మనం వాటిని రక్షిస్తామో మానవ సమాజం మీద కూడా మనకు ఆ జాలి అనేటువంటిది పూర్తిగా కలుగుతుందండి. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఒక కోపగ్రస్తుడు ఇదిగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా వైరుధ్యంగానే కనపడుతుంటాడు. కానీ మనం ఎప్పుడైతే జంతువుల్ని ప్రేమించడం అవుతుందో ఆ అలవాటు అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా ఏర్పడి ఏమవుతుంది, ఒకళ్ళకి సంబంధాలు, మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రేమ అనేటువంటిది పెంచుకోవాలి అనేటువంటిది మరి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది. మేమందరం కూడా ఈ ప్రజలందరూ కూడా వాటికి ఆహారం పెట్టాలి, ఆహారం పెడుతూ వాటిని ప్రేమించాలి. వాటిని ప్రేమిస్తే అవి మన ప్రేమిస్తుంటాయి, మనం నెగిటివ్గా వెళ్తే అవి నెగిటివ్గా వెళ్తుంటాయి. చాలామంది మా పిల్లలు కరుస్తున్నాయి, అవి చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అది చాలా రాంగ్ అండి. మన పిల్లలతో కనుక 2 బిస్కెట్లు కనుక వేపిస్తే అది యాక్చువల్గా తోక ఊపుకుంటూ ఆ పిల్లడంటే చాలా అది ఎంతో దర్జాగా తిరుగుద్ది అనమాట. నా అంత వాళ్ళు ఎవరు లేరు అనే విధంగా ఆ పిల్లవాడేమంటే పోయి స్కూల్ దాకా వెళ్ళిపోయి దింపొస్తుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జంతువులకి దూరంగా పెట్టేసి అమ్మో ఖర్చుది, మీరు వెళ్ళొద్దు, వాటికి ఆహారం పెట్టొద్దు అని చెప్పేసి చేయటం వలన వీళ్ళిద్దరికీ కూడా చాలా కాన్ఫ్లిక్ట్ ఏర్పడిపోతుంది. మనిషి మీద కుక్కకి ఇది లేకుండా పోతుంది, ప్రేమ లేకుండా, పిల్లవాడికి కూడా కుక్క అంటే కూడా ప్రేమ లేకుండా పోతుంది. కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్కూల్లో టీచర్స్ కూడా ఏం చెప్పాలంటే, అరే మనం అన్ని జంతువుల్ని ప్రేమించాలి, వాటికే ఆహారం పెట్టండి మీరు అని చెప్పడం వలన ఒకసారి 2 సార్లు వాళ్ళు ఆహారం పెట్టారంటే వాళ్ళకి భయం కూడా తగ్గిపోతుందండి. అదే విషయంగా తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అయ్యా మనం భయపడాలి కాదు, అయ్యో మనలాంటి ప్రాణులే, వాటికి కూడా ఆహారం పెట్టండి. మనం కరెంటు జోలికి వెళ్తలేదు కదా, అట్లాగే వాటిని రాళ్ళు పెట్టి కొట్టొద్దు, వాటిని మనం మంచిగా వాటిని ఆలనా పాలన కానీ చూస్తే అవి తోకుపుకుంటూ మీ దగ్గరికి వస్తుంటాయి, చక్కగా ఆనందపడుతుంటాయని మన తల్లిదండ్రులు కూడా చెప్పడం వల్ల చాలా వరకు క్రూయాలిటీ అనేటువంటిది చాలా వరకు తగ్గుతుందమ్మా. ఇది మొత్తం కూడా ఇదంతా నా సొంత స్థలం అండి. ఇది సొంత స్థలంలో వీటిని కాపాడాలని చెప్పేసి 2003లో అంటే సుమారుగా 23-24 సంవత్సరం వచ్చింది. అప్పటి నుంచి కూడా మరి ఈ సంస్థని నడుపుతూ ఉన్నాను. గతంలో అయితే అట్లా చంపేస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉండేవాడిని. బాధపడుతూ ఇప్పుడు రోడ్ల మీద మంచి కుక్కలు 2 రకాలుగా నేను 2-3 రకాలుగా నిర్ణయం తీసుకున్నాను. ఒకటి ఏంటంటే రోడ్ల మీద ఉన్న కుక్కల్ని ఆలనా పాలన ఆహారం పెట్టడం,
రెండోది ఏంటంటే రోగం వచ్చి రోడ్ల మీద పడిపోయి బాధపడుతూ ఉంటుంటాయి. అట్లాంటి వాటి దిక్కులేనటువంటి స్థితిలో ఉంటాయి. చాలా మంచిది మనుషులతో హీనమైనటువంటి బ్రతుకు బతుకుతుంటాయి. ఎవరన్నా ఆహారం తీసుకుంటూ ఉంటారు. తీసుకుంటూ ఉన్నప్పుడు అవి నోరు తెరుచుకుని అట్లా చూస్తూ ఉంటుంటాయి. వాళ్ళు కాళ్ళతో దంతం లేకపోతే వాటిని కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అది పాపం ఎన్నో అవమానాలు పడి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాటిని మనం కాపాడాలనేది ఒకటి. రెండోది రోగం వచ్చినప్పుడు రోడ్డు మీద పడిపోయి దిక్కులేనటువంటి సాగు చచ్చిపోతుంటాయి. అట్లాంటి వాటిని తీసుకొచ్చి రక్షించడం కోసం ఒక ఆశ్రమం అనేది పెట్టాలని ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయటం, అట్లాగే వాటిని ఈ చట్టం ద్వారా రక్షించాలి అనేటువంటి విధంగా వాటిని కాపాడాలి అనే విధంగా గవర్నమెంట్ ద్వారానే ఈ మార్పు తీసుకురావాలని మరి చట్టం ద్వారా మేము అందరి మీద పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం, గవర్నమెంట్లో కూడా ఈ చట్టాన్ని అవేర్నెస్గా మేము తెలియజేయటం, ఇట్లా ఈ రకంగా తీసుకొచ్చు జరిగిందమ్మా. అయితే మీరు ఏం చేస్తూ ఉంటారు వెంకటేశ్వర్లు గారు? ఎప్పుడండి గతంలో నేను ఆర్టీసీ స్టోర్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేశాను. అయితే నాకు 2-3 సార్లు నాకు ప్రమోషన్లు వచ్చినా కూడా నేను వీటి కోసమని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అనేక రకాలైనటువంటి కేసులు వీటితో జరుగుతుంది. ఆమరణ నిరాహార దీక్షలు చేశాను నేను. అట్లాగే ఊరేగింపులు చేశాను, ప్రెస్ మీట్లు పెట్టాను, ఎన్నో పెట్టి పబ్లిక్ అవేర్నెస్ కల్పించాలి అనే దాని మీద నేను అట్లా చేయటం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ సంస్థ పెట్టిన తర్వాత నేను చాలా ఇబ్బందులు పడ్డాను. దీన్ని నడపగలుగుతానో లేదో ఒంటరి పోరాటం. ఇది ఇట్లాంటి సమయంలో నేను గవర్నమెంట్కి కూడా ఒక లెటర్ పెట్టాను. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వారికి లెటర్ రాసి, ఏంటి ఇక్కడ ఇంత క్రూయాలిటీ జరుగుతుంది, నా మాట ఎవరు వింటలేదు, ఏం చెప్పినా కూడాను అని చెప్పేసి వారికి లెటర్ పెట్టాను. అప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. వారికి కూడా లెటర్ రాశాను. అయ్యా, మీ చట్టాన్ని ఎవరు అమలు చేయట్లేదు, ఆ చట్టం అమలు చేయకపోవడం వల్ల వాటిని కూడా మరి చంపేస్తున్నారు, అది చాలా నాకు దారుణంగా ఉంది. నేను ఈ దేశానికి నేను పన్ను కడుతున్నాను, ట్యాక్స్ పేయర్ని, మరి నాకు ఎవరు కూడా సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పేసి అబ్దుల్ కలాం గారికి లెటర్ పెడితే వారు ఇమీడియట్గా వెంకటేశ్వర గారు నన్ను అపహాస్యం చేస్తున్నారు, ఇమీడియట్గా మీరు ఎక్కడ క్రూయాలిటీ జరిగితే అక్కడ చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఎవ్రీ మంత్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగిందమ్మా. ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా కలిసి ఉన్నాయి. ఇచ్చిన తర్వాత అందరూ కూడా దాని మీద కొంత అలర్ట్ అయ్యారు. అంతవరకు జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలుగా కొన్ని రోజులు పోయిన తర్వాత అట్లా జరగటం జరిగిందమ్మా. ఎన్నో కష్టాలు పడ్డాను, నడపలేను అనుకున్నాను, కానీ ఈరోజు నడపగలుగుతున్నాను. కారణం ఏంటంటే చాలామంది జంతు ప్రేమికులు పెరిగారు, ఇంటర్నెట్ కూడా బాగా ప్రచారం జరుగుతుంది. దాని ద్వారా చూసి ఇప్పుడున్న యూత్ కూడా ముందుకొచ్చారు, దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మెడిసిన్స్ అని అడుగుతున్నారు మీరు. మెడిసిన్స్ కొంతమంది ఈ మనకి తీసుకొచ్చి ఈ జంతు ప్రేమికులు మా విష్ణు మెడికల్స్ అని ఉన్నారు పాపం, వారు చాలా వరకు మాకు మెడిసిన్స్ కావాల్సినవి కూడా చేస్తున్నారు. అట్లా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా మాకు మందులవి కూడా ఇస్తున్నారు. అట్లాగే సాయిబాబా సత్సంగ సేవా సమితి వాళ్ళు నెలకి 300 కిలోలు బియ్యం, భిక్షాటన చేసినటువంటి బియ్యం అనమాట అవి. సాయిబాబా వీటి కోసం భిక్షాటన చేసిన బియ్యాన్ని తీసుకొచ్చి నెలకు 300 కేజీలు మాకు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే కొంతమంది రకరకాల వాళ్ళకి తోసినటువంటి ఇవన్నీ కూడా సహకారం అది చేస్తున్నారు. సుమారుగా నెలకి 2.5 లక్షలు పైగా అటు ఇటుగా అవుతుంది. ఆ రోజు వచ్చిన డబ్బుల్ని వీళ్ళందరికీ జాగ్రత్తగా చూసుకుంటాం, లేనప్పుడు మనం తీసుకొచ్చి వాళ్ళకి శాలరీస్ పే చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా అతి కష్టం మీద వీటిని నడపడం అనేది జరుగుతుందమ్మా. ఈ రోజు వరకు కూడా ప్రతి రూపాయిని జాగ్రత్తగా చేసుకుంటున్నాం, జాగ్రత్తగా చూసుకుని ఇది చేస్తున్నాం. ఇంకా కనుక మరి యానిమల్ లవర్స్ కనుక ముందుకు కనుక వచ్చేటట్టు ఇంకా సౌకర్యాలు పెంచగలుగుతాం. ఇంకా వీటిని ఎక్కువగా పెట్టి ఇంకా 2-4 మనుషులను మేము ఎక్స్ట్రా అపాయింట్ చేసుకుంటాం. అవసరమైతే ఇంకో డాక్టర్ని కూడా అపాయింట్ చేసుకుని అని ఇప్పుడు 4 ఉన్నారమ్మా, నేను కాక 4. వాళ్ళు అంతవరకు పనిచేస్తున్నారు. మాకు పొద్దున్న నుండి రాత్రి 7 గంటల దాకా మాకు టైం సరిపోవటం లేదు. ఇంకా మేము చేయాలి అనుకునేటట్టయితే ఇంకా స్టాఫ్ని పెంచుకోవాలి. ఫిజియోథెరపీ లాంటిది ఉంది, అట్లాంటి వాటిని బాగా చేయాలి అనుకుంటే ఫిజియోథెరపీకి ఒక మనిషిని సెపరేట్గా మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఐటము ప్రతి డిసీజ్కి కొంతమందిని కనుక అలాట్ చేయగలిగితే ఎక్కువ వాటిని మేము కాపాడగలుగుతాం. అది ఆపరేషన్ థియేటర్ కూడా ఉందండి.
మొన్న ఈ మధ్య ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం అంతా పడిపోయి చాలా రికార్డ్ అంతా పాడైపోయినాయి. ఫర్నిచర్ కూడా కొంత ఇదైపోయింది. ఆ తర్వాత పైన ఉన్నటువంటి సీలింగ్తో సహా అంతా నానిపోయి కింద పడిపోయి చాలా నష్టం జరిగిందండి. దాన్ని మేము రిపేర్ చేసుకోలేకపోతున్నాం ఇప్పటి వరకు కూడా. సుమారుగా దాన్ని రిపేర్ చేయాలంటే కూడా ఒక 2,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల చేయలేక మేము అట్లాగే ఉండిపోయాం. ఎవరైనా సరే దాతలు వచ్చి ముందుకు వచ్చి మేము కూడా దీంట్లో ఈ సేవలో భాగం పంచుకుంటాం అనుకునే వాటి ఉంటే మాకు డొనేషన్ కనుక చేస్తే చాలా సంతోషం. మా మూగజీవుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మురాల వెంకటేశ్వర్లు గారు మనుషుల్లో కూడా దేవుడు ఉంటాడు అని మరోసారి నిరూపించారు. ఇక్కడ ఈ జీవ కారుణ్యంలో ఈ ఒక ఏమనాలంటే సునకాల వృద్ధాశ్రమం అనాలో లేదా అనాథాశ్రమం అనాలో ఏది మనాలో కూడా తెలియట్లేదు, కానీ చాలా అద్భుతంగా ఉంది నిజంగా. మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న ఈ సునకాలని అంటే నేను ఆ మాట కూడా అనలేకపోతున్నా, ఎందుకంటే వెంకటేశ్వర్లు గారు అతను ఆమె వాళ్ళు వీళ్ళు అని వాటిని సంబోధిస్తున్నప్పుడు మనం సునకాలనో కుక్కలనో వీధి కుక్కలనో మనం మాట్లాడలేని పరిస్థితి అనమాట. అంత ప్రేమను పంచుతున్నారు. ప్రతి ఇక్కడ ఉన్న 50 కుక్కల్లో కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య, స్కిన్ ఎలర్జీస్ అని డిసీజెస్ అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి. అలాంటి వాటిని దగ్గరికి రానివ్వడానికి కూడా ఇష్టపడరు, కానీ ఆయన చేరదీసి వాటిని ఆరోగ్యానికి అందించడం కోసం కొన్ని ప్రమోషన్లు కూడా వదిలేసుకున్నారు. గత 23 సంవత్సరాలుగా ఇదే సేవ ఆయన చేస్తూ కూడా అందరిలో ఒక గొప్ప మనసుని చాటుకున్నారు. ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఆయన తెచ్చుకున్నారనే చెప్పాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ ఉండాలి. ఆయన ఓన్ స్థలంలో ఇక్కడ పెట్టుకున్నా కూడా దానికి చాలా ఖర్చు అవుతాయి, భోజనానికే చాలా ఖర్చు అవుతుంది. ఒక ఇంట్లో ఒక పెట్ని పెంచుకున్నప్పుడు మంత్లీ ఒక 15,000 20,000 అవుతుంది అని ఆల్రెడీ మనకు నైబర్సో లేకపోతే ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్సో షేర్ చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతమంది వీధి కుక్కల్ని చేరదీసి వాటికి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని పంచడం, ఇక్కడ బెడ్స్ మనం చూసుకోవచ్చు. ప్రతి చోట ఫ్యాన్లు దగ్గర దగ్గర ఒక 10-15 ఫ్యాన్ల వరకు ఉన్నాయి. ఇంకా వచ్చినా కూడా మేము ఇంతకంటే ఎక్కువగా వాటికి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని కూడా వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు. మూగ జీవాల ప్రేమికులు, జంతు ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వెంకటేశ్వర్లు గారికి తోడుగా నిలబడండి. మీ ప్రేమని వాటికి పంచి వాటి ప్రేమను కూడా మీరు పొందుకునే విధంగా మీ గొప్ప మనసు చాటుకోవాలని సుమన్ టీవీ తరపు కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.